జై శ్రీరామ్. శ్రీ భక్త రామదాస్ గారి జన్మస్థలం నేలకొండపల్లి నందు కంచికామకోటి పీఠాధిపతి గారు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పర్యటన మహోత్సవ సందర్భంగా జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర కాంచి శంకర కామకోటి శంకర కాంచి శంకర కామకోటి శంకర కాంచి శంకర కామకోటి శంకర జయ జయ శంకర ధర్మ ప్రకారం జరగాలి. ఈ మహారాష్ట్రలో ఉన్న ఆ పుండరీకుడికి మంచి సంస్కారం కనుక తల్లిదండ్రులు చూసుకున్నారు. భగవంతుడు స్వయంగా వచ్చి దర్శనమిచ్చినారు. వచ్చినారంటే వాళ్ళు వచ్చినప్పుడు తల్లిదండ్రులు పెద్ద వయసు వాళ్ళు. భగవంతుడు వచ్చిన వెంటనే 2 ఇటుకరాయిల్ని ఆయన ముందు పెట్టి బాబు ఇక్కడ ఉన్నట్టు వచ్చేస్తున్నారు, తల్లిదండ్రులు చూస్తూ వచ్చేస్తున్నారు. ఇంకా సంతోషమైంది భగవంతుడు చెప్పి తర్వాత భగవంతుడు ఇంకో 4 2 చేయి పట్టుకొని ఇలా పెట్టుకుని ఆయన దర్శనమిచ్చినారు. అది ఏం అర్థం అంటే సంసార సముద్రం సాగరం అనేది నన్ను నమ్ముకున్న వాళ్ళకి లోటు లేదు, లోపం లేదు, లోటు లేదు అని ఆయన చూపిస్తున్నారు. పాండవులు హైందవ సంస్కృతిని ప్రతి గడపకి తీసుకు వెళ్ళి ప్రతి గడపలో కూడా రామనామ జపాన్ని చేయడానికి, రామనామ లేఖనం చేయడానికి అందరూ కూడా బొట్టు పెట్టుకోవడానికి తెలంగాణలో ముఖ్యమైనది పాద నమస్కారము, బొట్టు. ఈ 2 తెలంగాణలో చాలా ముఖ్యమైన విషయము. మన హిందువులకి తిలకధారణం అనేది చాలా ముఖ్యమైన విషయం. అలా జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్
జయ రామ జయ జయ రామ శ్రీరామ